పారిజాత పర్వం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 2 గంటల 13 నిమిషాలు, అంటే 133 నిమిషాల సినిమా. యాక్షన్ కామెడీ డ్రామా. యూఏ సర్టిఫికేటు. 19 ఏప్రిల్ 2024న ఈ సినిమా విడుదల కావడం జరిగింది, అంటే శుక్రవారం రోజు రిలీజ్ అయింది. సినిమా క్రెడిట్స్ ఏంటంటే సునీల్ మెయిన్ హీరోగా నటించాడు ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత ఒక మెయిన్ హీరో పాత్రని, అంటే మనకి బార్ సీనుగా చాలా ఇంపార్టెంట్ పాత్ర. చైతన్య రావు పేరుకి హీరో కానీ నిజమైన హీరో సునీల్ ఈ సినిమాకి. ఇక అట్లాగే సెకండ్ లీడ్గా చెప్పుకోవాల్సింది వైవా హర్ష పాత్రలోనే తన పేరుతోటి నటించాడు. శ్రద్ధా దాస్ పార్వతిగా, బార్ గర్ల్గా చాలా ఇంపార్టెంట్ పాత్రలో నటించింది. సరే, ఆమె బార్ గర్ల్గా ఎందుకు ఆమెకున్న అందానికి ఆమె తగ్గట్లేదు. ఒకప్పుడు అంటే ఆ పాత్రకు సరిపోలేదు, బార్ గర్ల్ లాగా అనిపించలేదు. ఆమె చాలా రిచ్ లేడీ లాగా అనిపిస్తుంది, ఆమె ఫేస్ అట్లా ఉంటుంది. ఆమె మనకి మన కృష్ణవంశీ సినిమా అప్పట్లో మొగుడు అనే సినిమా వచ్చింది. ఆ మొగుడు అనే సినిమాలో మనకి 498 మీద సినిమా తీయడం జరిగింది. అందులో ఒక సాంగ్లో ఎక్స్పోజింగ్లో మనకు రౌండ్గా తిప్పినప్పుడు పిడుగులు కనిపించే విధంగా ప్లాన్ చేశాడు కృష్ణవంశీ. అది ఆ సినిమాలో బిక్నీలో చాలా అందాలను ఆరవేసింది శ్రద్ధాదాస్. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె చాలా అందంగా కనిపించింది. మంచి కళ్ళతోటి, మంచి హావభావాలతో నటించే శ్రద్ధాదాస్ ఈ సినిమాలో చేసిన పాత్ర చాలా మంచి పాత్ర. సో ఆమె పని మనిషి అని ఒకసారి రకరకాలుగా ఉంటుంది పాత్ర. అయితే పార్వతి పాత్రలో ఆమె బాగా రాణించినా కూడా ఎందుకో అంటే అక్క అని పిలిచినా కూడా ఆ క్యారెక్టర్కి తగ్గ కన్నా ఎక్కువ కనిపించింది అందం ఆమెది. అంటే ఫిట్నెస్ లేదు ఆ క్యారెక్టర్కి. ఒక మెయిన్ హీరోయిన్ అందం ఆమెకు ఉంది కాబట్టి, ఆ మెయిన్ హీరోయిన్ ఏమో డల్గా ఉంది, మామూలుగా ఉంది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి వచ్చి మాలవిక సతీశన్. ఆమె పాత్ర పేరు వచ్చి ఆపేక్ష. శ్రీకాంత్ అయ్యంగారు శెట్టిగా, నిర్మాత శెట్టి ఫిలిమ్స్ అధినేతగా చేశాడు. ఆయనకి 2 భార్యలు. ఒక ఆమెనేమో సురేఖ అని సెకండ్ వైఫ్ ఉంటుంది, మొదటి ఆమె ఒక మార్వాడి ఆమె ఉంటుంది. సమీరు ప్రతాప్ పాత్రలో, సిఐ పాత్రలో ఒక విలన్ పాత్రను పోషించాడు. సంతోష్ కంబంపాటి డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి మహిధర్ రెడ్డి తర్వాత దేవేష్ శ్రీనివాసన్లు నిర్మాతలు కాగా మ్యూజిక్ చేశాడు. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఈ సినిమాకి శశాంక్ ఉప్పుటూరి ఎడిటర్ కాగా అనంత సాయి వచ్చి కో ప్రొడ్యూసర్. ఇక సినిమా తీరుతెన్నులు ఏంటో తీరుతెన్నులు అన్నీ చూద్దాం ఒకసారి. పారిజాత పర్వం అనేది యాక్చువల్లీ శ్రద్ధాదాస్ మీద హీరోయిన్ ఓరియంటెడ్ ఫీలింగ్గా చెప్పుకోవాలి. కానీ పబ్లిసిటీలో చైతన్యరావు మందడిని ఎవరన్నా, అంటే పబ్లిసిటీ పబ్లిక్ లాగాలంటే చైతన్యరావు మందడిని ఫేస్ చేసి అతను ఒక సూపర్ స్టార్ లాగా ఫీల్ అయ్యి పోస్టర్ వేస్తారు, ఎవరైనా వేస్తారా? శ్రద్ధాదాస్ని నిండా వేసి పోస్టర్లో సునీల్ని ఒక పక్కన వేస్తే బాగుండేది. కానీ సునీల్ని తగ్గించి శ్రద్ధాదాస్ని ఆల్రెడీ ఉందో లేదో అన్నట్టుగా నిండు డ్రెస్లో కనబడేలాగా ఒక మామూలు లాంగ్ షాట్లో వేసి చైతన్యరావుని పెద్ద స్టార్ లాగా ఒక రాజేంద్ర ప్రసాదో లేకుంటే పెద్ద ఇంకెవరో చంద్రమోహనో అన్నట్టు పెట్టేయడంతో ఓపెనింగ్స్ దెబ్బతినడానికి ప్రబలోదాహరణ ఏంటంటే, ఇది సినిమా రిలీజ్ అయిన రోజు 19 రోజు నేను 6 o'clockకి తెలంగాణ హైదరాబాద్లోని తార్నాక థియేటర్లో 6 గంటల షోకి వెళ్తే ఒక జంట, నేను, ముగ్గురం తప్ప ఎవరు లేరు. షో క్యాన్సిల్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ర్యాపిడో తీసుకొని నేను శ్రీ రాఘవేంద్ర థియేటర్కి మీరాజ్ సినిమాస్కి వెళ్ళా. అక్కడ 7:30కి మళ్ళీ సేమ్ ఒక జంట వచ్చింది, నేను వచ్చాను. అక్కడ కూడా షో క్యాన్సిల్ అయింది. ఇంకెక్కడ మేము చుట్టుపక్కల ఉందేమో అని వెతికితే ఆ టైంలో ఎక్కడ దొరకలా. మల్కాజిరి సినీపోలీస్ దాకా వెళ్ళి వచ్చేసాను. సరే, ఈ 2 దగ్గరే షో ఉంది, మల్కాజిరి సినీపోలీస్ షో లేదు. ఈ 2 షోలు పడలేదు, ఎక్కడ ఆరాధనలో పడలేదు, శ్రీరాఘవేంద్రలో పడలేదు. ఇవాళ పడుతుందో లేదో అని చెప్పి ఇవాళ వెళ్తే ఇవాళ 12 మంది వచ్చారు మొత్తం. సో షో పడింది. ఇంత దారుణమైన ఓపెనింగ్స్కి కారణం ఏంటంటే, పోస్టరు పారిజాత పర్వం అని పెట్టినప్పుడు శ్రద్ధాదాస్ని పెడితే జనం లాగుతుందా, చైతన్యరావుని పెడితే లాగుతుందా? చైతన్యరావు పేరు కూడా చాలామంది తెలియదు. టైటిల్స్లోనే వాళ్ళు శ్రీ సునీల్ అని ఫస్ట్ పేరు వేసి ఎక్కడో అడుగున 9వ 11వ పేరుగా మన చైతన్యరావు వేశారు. మరి పోస్టర్ పబ్లిసిటీలో చైతన్యరావుని ఎందుకు అంత ప్రముఖంగా వేశారు? పబ్లిసిటీ ఎలా గుంజే పబ్లిక్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. శ్రద్ధాదాసు తెలిసిన హీరోయినే కదా, దాదాపు ఒక 10-20 సినిమాలకు తక్కువ చేయలేదు ఆమె, 20 మినిమం సినిమాలు చేసి ఉంటుంది. సో అంత పెద్ద నటి ఉన్నప్పుడు ఆమె శ్రద్ధాదాసా కాదా పోల్చుకోవడానికి మనకు అర్థం కానప్పుడు లాంగ్ షాట్లో పెట్టి ఆమెని మంచిగా కళ్ళు హావభావాలు ముఖం పెట్టి మంచిగా కొంచెం ఎక్స్పోజింగ్ టైప్లో ఒక ఫోటో పెట్టి ఆ తర్వాత సునీల్ ఒక పక్కన పెడితే కదా జనాలు వచ్చేది. మరి పోస్టర్ అలా ఆ రకంగా ప్లాన్ చేస్తే ఎలా వస్తారు జనాలు? ఇవి కొంచెం సినిమాటిక్గా వెళ్ళి తెలుసుకోవాలి. సో 2 డిఫరెంట్ గ్యాంగ్స్ ట్రై కిడ్నాప్. తర్వాత కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఇచ్చి ఆ క్యాప్షన్ ఇంటర్వెల్గా పెట్టారు, కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్ అని. ఇది కొంచెం లైన్ ఎట్లుంటుందంటే మనీ సినిమా లైన్ లాగా ఉంటుంది. మనీ సినిమా లైన్ ఏంటి? జయసుధను కిడ్నాప్ చేస్తారు జేడి చక్రవర్తి చిన్న.
సో వాళ్ళు ఏ రకంగా రేణుక సాయని వాళ్ళకు ఏ రకంగా వాళ్ళకు ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, హెల్ప్ ఏ రకంగా చేస్తుంది, డబ్బులు కిరాయిలు, ఆ రకంగా ఇందులో కూడా హీరోయిన్ని తీసుకున్నారు. హీరోయిన్ని తీసుకొని ఆ హీరోయిన్ ఎవరు, మాళవిక సతీష్ ఆమె పాత్ర పేరు ఆపేక్ష. ఈ ఆపేక్ష ఎవరు కూతురు, మన ఈ ఇంటి యజమాని కూతురు. ఇంటి యజమాని కూతురు అయితే అతను సరే వీళ్ళకి ఆయన మురళీధర్ చేసిన అతను బల్గా మురళీధర్. సో అతనుకి కిరాయి, ఈమెనే కిరాయి ఇచ్చి మళ్ళీ డబ్బులు వాళ్ళకే ఇస్తుంది తిరిగి. ఇది కొంచెం మనీ కాన్సెప్టే. ఆ తర్వాత మళ్ళీ కిడ్నాప్ చేసే కాన్సెప్ట్, ఏంది వీళ్ళకి సినిమా తీయాలని ఉంటుంది. ఇందులో ఇతను చాలా పిచ్చి ఏంటంటే చైతన్యరావు పక్కకు చూడ్డానికి వికారంగా ఉండేటువంటి వివా హర్షని హీరో పెట్టి సినిమా తీయాలనుకుంటాడు. అదేం టేస్టో అర్థం కాదు. పెద్ద పెద్ద వెంకటేష్ బాబు మేనేజర్తో మాట్లాడనేంత పెద్ద పెద్ద నిర్మాతలు తరిగినా కూడా శ్రీకాంత్ అయ్య గారి దగ్గర పోయి అట్లాగే చేస్తాడు, ఇంకొక నిర్మాత దగ్గర పోయి అలాగే చేస్తాడు. అందరిని వివా హర్షని హీరో ఏంటి అసలు ఆ పొట్ట గుట్ట ఏరో రకంగా ఉంటాడు. మధ్యలో శ్రద్ధాదాసుడు ఒకటి అనిపించింది, అక్క నువ్వు ఇన్ని 6 లీటర్ నీళ్ళు తాగుతున్నావు ఎందుకు అని అంటే, 6 లీటర్ నీళ్ళు తాగుతున్నావు కాబట్టి నేను ఇలా ఉన్నా నువ్వు అలా ఉన్నావు అని చెప్పి బాడీ షేమింగ్ లాగా మాట్లాడుతుంది. ఒకసారి బాడీ షేమింగ్ చేయొద్దు అని చెప్పి కూడా డైరెక్టర్ని హీరోలాగా ట్రీట్ చేయని కొన్ని డైలాగ్ పంచులు వివా హర్ష అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడు. చైతన్యరావు ఉన్నంతలో లాక్కొచ్చిన సునీల్కి చాలా మంచి పాత్ర పడింది. అతను నటుడిగా హీరో కావాలనుకొని వస్తాడు. జై చిరంజీవి అని చెప్పి చేయి మీద రాసుకుంటాడు, జై మెగాస్టార్ అని. సో ఆ జై మెగాస్టార్ని చూసుకొని ఒక బార్ దగ్గర టార్జన్ దగ్గర పనిలో చేరితే అతను అంటాడు, చెప్పు నువ్వు ఏం కావాలని వచ్చావు అంటే, హీరో కావాలని వచ్చాను. ముందు ఏమంటాడంటే, నటుడు కావాలని, బార్లో పనిచేయడానికి కాదు, నిజం చెప్పు అంటే నటుడు కావాలి, నిజం చెప్పు అంటే హీరో కావాలని వచ్చాను. చిరంజీవిని అనుకరిస్తూ ఇంట్లో అన్ని చిరంజీవి పోస్టర్లు పెట్టుకుంటాడు, ఇంద్ర స్టెప్లు వేస్తాడు. సో ఫలానా ఒక బార్లో పనిచేస్తే ఆ బార్లోకి అందరూ సినిమా వాళ్ళు వస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు పరిచయం అవుతారని చెప్పి రామానాయుడు స్టూడియో దగ్గర ఒక వాచ్మ్యాన్ చెప్తే, సరే ఒక నిర్మాత ఎవరు పట్టించుకోకపోతే సరే అని చెప్పి ఆ బార్లో చేరుతాడు. ఆ బార్ ఓనరే టార్జన్. అక్కడ ఒక బార్ గర్ల్గా ఉంటుంది ఈమె హీరోయిన్ శ్రద్ధాదాస్. సో ఆమెనే మనకి పారిజాతం అని చెప్పి మనకి చెప్పిచ్చారు. ఎట్లా అంటే మనకు ఆమె పాత్ర పేరు పార్వతి అయినా కూడా పారిజాతం అని చెప్పుకుంటారు. ఆ రకంగా చెప్పించి పారిజాత పర్వం అంటే ఆమె పర్వం అనే అర్థంతో కూడా ఈ సినిమాకు టైటిల్ క్లారిఫికేషన్ ఇచ్చారు. అక్కడ బార్గాల్కి ఒకడు మినిస్టర్ వస్తున్నాడు, వాటితో పడుకోవాలి నువ్వు అని చెప్పి టార్జన్ అంటే, నేను వద్దు అని ఏమి అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అవుతాయి. అప్పుడు సునీల్ ఆమెను కాపాడడంలో అప్పుడు పోరాడినప్పుడు ఆ టార్జన్ని చంపేస్తాడు. ఆ తర్వాత అతను బార్సీనుగా ఒక డాన్గా మారతాడు. ఆ తర్వాత డాన్గా మారినా కూడా తన సినిమా ప్రవృత్తి మార్చుకోకుండా ఇంకెవరైనా కథలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు. ఆ రకంగా జరుగుతున్నటువంటి దీనికి ఇక్కడ ఇతను కథలు చెప్తూ ఇతను ఓపెనింగ్ హీరో ఇట్లా వర్షంలో గొడిగేసుకొని దిగాడని చెప్పి ఇక్కడ సునీల్ చూపిస్తూ ఉంటారు. మళ్ళీ ఏందో వివా హర్షని హీరో చేయాలని ఇతను అనుకుంటుంటాడు. ఇతనికి శ్రీకాంత్ అయ్యంగారు నిర్మాత ఉంటే వీళ్ళని అవమానించి పంపిస్తారు. కృష్ణానగర్ బ్యాచ్ మీరు అన్నట్టు ఏదో తిట్టి పంపిస్తే, మాకు అవమానించొద్దు, మీరు మమ్మల్ని లఫుట్లు గిఫుట్లు అనొద్దని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు చైతన్యరావు వివా హర్షని తీసుకొని. సో శ్రీకాంత్ అయ్య గారి మీద పగబట్టి వీని దగ్గరనే కిడ్నాప్ చేద్దాము వాని భార్యని అప్పుడు అని చెప్పేసి సూర్యకవాణిని కిడ్నాప్ చేస్తే, సూర్యకవాణి గుండువాద సుదర్శన్ అసిస్టెంట్గా ఉంటాడు ఆమెకి. సో మొత్తానికి గుండు సుదర్శన్కి 40% ఇస్తాం, ఈవెంట్ బర్త్డే ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం అంటే అదే రోజు సునీల్ కూడా వాళ్ళని కిడ్నాప్ చేయాలనుకుంటారు. ఆ కిడ్నాప్ ప్లాన్ చేయించింది సూర్యకవాణి అని ఇంకో ట్విస్ట్. అంటే 2 బ్యాచ్లు ఒకటేసారి ట్రైన్ చేస్తే హీరోయిన్కి కారు నడపడం రాదంట, నడపకపోయినా నడుపుతుందంట. అదొక పనికిరాని రహస్యం ఒకటి. మాళవిక సతీష్ తోటి నడిపించి ఒక ట్యూబ్ లైట్, వీధి లైట్ పలగొట్టించారు. తర్వాత వివా హర్ష అదే ఇదే అని ఓసే అసే అని తిడుతుంటాడు, చెల్లెలు అంటాడు ఏమని అంటే. సో ప్రియురాల్ని అసే ఓసే అంటున్నా ఇతను హీరో ఏం పట్టించుకోడు. ఇవన్నీ కొన్ని డైలాగ్ పరంగా తప్పు ఉంది. అంటే మరి ఏంది వాడిని అనడమే కాకుండా చిన్నపిల్లలు పొట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళది. సో ఆ రకంగా జరుగుతూ ఉంటుంది కథ. సో మొత్తానికి ఏంటంటే కిడ్నాప్లో జరిగినప్పుడు ఇంటర్వెల్లో ఇప్పుడు పని మనిషి అని చెప్పేసి ఈమెను శ్రద్ధాదాస్ని వీళ్ళు కిడ్నాప్ చేస్తే, సునీల్ ఏమో అసలు సూర్యకవాణిని కిడ్నాప్ చేస్తే, నాకు పని మనిషిని ఇచ్చేస్తే చాలు, నేను సూర్యకవాణి ఇచ్చేస్తాను ఇతను అంటే, ఈ మధ్యలో సిఐ దూరి నేను చేస్తానని చెప్పి ఇతను కూడా కిడ్నాప్ పర్వం చేస్తే, మొత్తానికి చివరాఖరిని అసలు సస్పెన్సు ఈమెనే సూర్యకవాణి సొంతంగా కిడ్నాప్ చేయించుకుందని తెలిసి లాస్ట్కు కథ సుఖాంతమయ్యే విధంగా జరుగుతుంది. ఇది కిడ్నాప్ చుట్టూ కథ జరుగుతుంది కాబట్టి కిడ్నాప్ ఇస్ అన్ ఆర్ట్ అని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చి లోపల ఇవే పాటలు పద్యాలు ఇచ్చారు. పాటలు ఉన్నంతలో ప్రొఫెషనల్గా ఉన్నాయి పాటలు. రీ అనే అతను చాలా వెరైటీగా పేరు REE రీ అనే అతను మ్యూజిక్ చేశాడు. పాటలు బాగున్నాయి. సో ఉన్నంతలో ఆకట్టుకునే విధంగా గ్లామర్ షో కానీ స్కిన్ ఎక్స్పోజింగ్ కానీ అలాంటివి ఏమి లేవు సినిమాలో. చాలా నీట్గా తీశారు సినిమాని. సో అయినా కూడా ఈ సినిమాకు UA వచ్చింది, అదే విశేషం. UA ఎందుకు వచ్చిందో ఈ సినిమాకు క్లియర్ యూ సర్టిఫికేట్ ఇవ్వదగ్గ సినిమా ఇది.
సో మొత్తానికి చక్కగా ఉన్నటువంటి కామెడీ సన్నివేశాలతో ఉన్న రొటీన్ కథనంతో కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టినా కూడా ఉన్నంతలో సునీల్ చాలా రోజుల తర్వాత చాలా మంచి రోలు అద్భుతంగా పోషించాడు. సో సునీల్ రోలే మనకు బాగా అట్రాక్టింగ్గా అనిపిస్తుంది. అట్లాగే వివాహర్ష కూడా బాగా ఆకట్టుకుంటాడు. తర్వాత మన శ్రద్ధాదాస్ ఆకట్టుకుంటుంది. కాకపోతే శ్రద్ధాదాస్ని హీరోయిన్గా పోస్టర్ల మీద ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి సినిమా పారిజాతపురం అంటే ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది అనేటువంటి ప్రచారం చేస్తుంటే కనుక సినిమా ఫలితం బాగుండేది, ఓపెనింగ్స్ మీద ప్రభావం పడేది అని నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఇది బాలసరస్వతి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది సినిమాకి. సో బ్యాక్గ్రౌండ్ స్కోరును తర్వాత పాటలు బాగున్నాయి. ఆ పాటలు ఊహించిన దానికన్నా బాగుంటాయి మనకి. సాంగ్స్ చైతన్యరావు మీద చేశాడు. చైతన్యరావు ఉన్నంతలో ఆకట్టుకునే పని ఉన్నాడు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో లాంటి సినిమాల్లో చేసి హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న చైతన్యరావు మీద ఎక్కువ నమ్మకంతో పోస్టర్ని అతని మీద డిజైన్ చేయడమే ఈ సినిమాకు కొంప ముంచినట్టుగా నాకు అనిపించింది. సో పారిజాతపురం లోగో బాగుంది. సో ఓపెనింగ్స్ రాబట్టుకోవడంలో పోస్టర్ మాత్రం ఖచ్చితంగా విఫలమైంది. డిజైన్ మాత్రము పైన ఎల్లో కింద రెడ్, పైన ఎల్లో కింద రెడ్ లాగా పారిజాతపురం అనే డిజైన్ లోగో బాగున్నా కూడా ఆ ఆర్టిస్టులను ప్రమోట్ చేసేటప్పుడు సునీల్ ఒకప్పుడు హీరో. ఈ సినిమాలో పాత్ర చిన్న పాత్ర ఏం కాదు. అందులో పుష్పలో పలానా లాగా ఉన్నావా అని చెప్పి ఒక డైలాగ్ కూడా సునీల్తో అనిపించారు. అతని డైలాగ్ వెరుపు కానీ ఒకడు కండలు చూసిన తర్వాత కిక్కి అని నవ్వి టేస్ట్ చేస్తున్నాను అనడం ఇట్లాంటివన్నీ కొన్ని చిలిపి పాటలు కూడా సునీల్తో చేయించారు. సునీల్ అందరికన్నా బాగా చేశాడు ఈ సినిమాలో. ఆ తర్వాత శ్రద్ధాదాస్ బాగా ఆకట్టుకుంటుంది మనకి. కిడ్నాప్ కథ మీద మనీ సినిమా లాంటి ఈ కథకు చివరికి ఆ కిడ్నాప్ కథ మీదే మొత్తం ముగించి, కాకపోతే తను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక కిడ్నాప్ స్టోరీ కాబట్టి కిడ్నాప్ స్టోరీ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడ డైవర్ట్ కాకుండా సంతోష్ కంబపాటి చేసినటువంటి ఆ ప్రయోగం మాత్రం మనకు మెచ్చుకోదగ్గది అనిపిస్తుంది. అది ఇంకొంచెం కష్టపడి ఇంకా స్క్రిప్ట్ ఇంకొంచెం బాగా చేసుకొని ఉంటే, లేదా ఇంకా పోస్టర్ పబ్లిసిటీ కూడా ఇంకొంచెం అర్థమయ్యేలాగా జనాలకి శ్రద్ధాదాసే హీరోయిన్ అని అర్థమయ్యేలాగా చేసుంటే బాగుండేది. శ్రద్ధాదాస్కి ఒక ఇమేజ్ ఉంది, డైరీ సినిమా ద్వారా పరిచయం. ఆమె ఒక మంచి పెద్ద హీరోయిన్. ఆమెని మరీ లో ప్రొఫైల్లో చూపించి చాలా చిన్న పాత్ర బాల్గర్ల్గా చూపించి అవన్నీ ఆమె యొక్క స్టేటస్కి ఆమె యొక్క అందానికి సరిపడలేదు క్యారెక్టర్. అదొకటే ప్రాబ్లము. మిగతా సునీల్ మాత్రం అద్భుతంగా సరిపోయాడు క్యారెక్టర్కి. సురేఖవాణి కూడా అద్భుతంగా సరిపోయింది క్యారెక్టర్కి. శ్రీకాంత్ అయ్యంగార్ ఉన్నంతలో రాణించాడు. సమీర్ కూడా ఉన్నంతలో బాగా చేశాడు. ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు సినిమాలో. సో ఓవరాల్గా సంతోష్ కంబపాటి డైరెక్టర్గా మాత్రం సక్సెస్ అయినట్టు ఈ సినిమాకి. కానీ సినిమా పరంగా మాత్రం కొద్దో గొప్ప ఇంకా బాగా వర్క్ చేయాల్సిందేమో అని అనిపించింది. కొంచెం లోపాలు కనిపించాయి సినిమాలో. సో ఓవరాల్గా జస్ట్ టైంపాస్ మూవీగా మాత్రం పారిజాతపురం మిగులుతుంది. 3.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇంకొక ప్రాబ్లం ఈ సినిమా మీద ఏం పడిందంటే, తెలుగు తర్వాత మలయాళం, తమిళ్ అన్నీ కలిపి, ఇంగ్లీషు అన్నీ కలిపి 16 సినిమాలు విడుదల కాగా, అందులో హ్యాపీ డేస్ లాంటి రీమేక్ సినిమా, మన రిలీజ్ సినిమాలు కూడా ఉన్న తరుణంలో, మళ్ళా ఈ జోరులో ఇంకా మనకి జెర్సీ లాంటి సినిమా రిలీజ్లో ఉన్న టైంలో మంజమ్మల్ బాయ్స్ను, అటు మలయాళంలో ఆవేశము, థ్రిల్ టు స్క్వేరు, మైదాను, ఇవన్నీ మంచి జోరులో క్రీవ్ లాంటి సినిమాలు కూడా, జోరులో గీతాంజలి మళ్ళీ వచ్చేది లాంటి సినిమాలు కూడా ఉండగా మరి వచ్చింది కాబట్టి ఆ పోటీకి తట్టుకోలేక కూడా ఈ సినిమా కొంచెం కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడింది. ఎండలు కూడా కొంత ఎఫెక్ట్ పడ్డాయి అని చెప్పాలి. మొత్తానికి ఏంటంటే కర్ణునికి చావుకున్నన్ని కారణాలు ఈ సినిమా పరాజయానికి కారణమని చెప్పొచ్చు. ఉన్నంతలో నాకైతే ఉన్నంతలో బెటర్గా తీశారనే అనిపించింది సినిమా. కానీ పాపం బ్యాడ్ లక్ ఏంటంటే ఓపెనింగ్స్ లేక సినిమా చతికిలబడింది. సో ఇదండి విషయం. సో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.